పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ పార్లమెంట్లో షెహబాజ్ షరీఫ్కు 201 మంది సభ్యులు మద్దతు లభించింది. ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా ఆయనకు అంతకంటే ఎక్కువ మంది మద్దతు పలికారు. ఇటీవల పలు వివాదాల నడుమ పాక్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించారు. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పిఎంఎల్ఎన్ పీపీపీ కూటమి విజయం సాధించింది. ప్రధాని నియామకం కోసం ఇవాళ పాక్ పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. అందులో అత్యధికులు షెహబాజ్ షరీఫ్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ ఓటింగ్లో ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్కు కేవలం 92 మంది సభ్యుల మద్దతు లభించింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 336. ఇటీవల ఎన్నికల్లో షెహబాజ్ సోదరుడు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా గెలిచినప్పటికీ కూటమి మాత్రం ప్రధానిగా షెహబాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధ్యక్షుడు షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ పార్లమెంట్లో షెహబాజ్ షరీఫ్కు 201 మంది సభ్యుల మద్దతు లభించింది. ప్రధాని అయ్యేందుకు 169 మంది సభ్యుల మద్దతు అవసరం కాగా ఆయనకు అంతకంటే ఎక్కువ మంది మద్దతు పలికారు. ఇటీవల పలు వివాదాల నడుమ పాక్లో సార్వత్రిక ఎన్నికలను నిర్వహించారు. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పిఎంఎల్ఎన్ పీపీపీ కూటమి విజయం సాధించింది. ప్రధాని నియామకం కోసం ఇవాళ పాక్ పార్లమెంట్లో ఓటింగ్ జరిగింది. అందులో అత్యధికులు షెహబాజ్ షరీఫ్ నాయకత్వాన్ని బలపరిచారు. ఈ ఓటింగ్లో ఇమ్రాన్ ఖాన్ పీటీఐ పార్టీ అభ్యర్థి ఒమర్ అయూబ్ ఖాన్కు కేవలం 92 మంది సభ్యుల మద్దతు లభించింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య 336. ఇటీవల ఎన్నికల్లో షెహబాజ్ సోదరుడు పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా గెలిచినప్పటికీ కూటమి మాత్రం ప్రధానిగా షెహబాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్, చెప్పండి, పాక్ ప్రధానిగా షెహబాజ్ అభ్యర్థిత్వాన్ని బలపరిచినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? సుజాత, మనం చూసుకున్నట్టయితే పాకిస్తాన్ లో రెండవసారి ప్రధానిగా షరీఫ్ ఎన్నికయ్యారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే షెహబాజ్ షరీఫ్ రెండోసారి అంటే ముందుగా ఇమ్రాన్ ఖాన్ మీద చాలా ఆరోపణలు 2022లో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ మీద చాలా ఆరోపణలు అయితే రావడం జరిగింది. అయితే ఇమ్రాన్ ఖాన్ తన పదవీ కాలాన్ని పూర్తిగా గడపకుండా వైదొలగడంతో 2022లో ప్రధానిగా పదవిలోకి వచ్చిన షరీఫ్ ఆ తర్వాత ఎన్నికల్లో మరోసారి విజయం సాధించడం జరిగింది. దీంతో రెండవసారి కూడా ప్రధాని కుర్చీని అయితే అధిగమించారని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే అసెంబ్లీలో జరిగిన ఓటింగ్ లో ఏకంగా 201 ఓట్లు సాధించడం జరిగింది. అయితే పాకిస్తాన్ అసెంబ్లీలో ప్రధాని కావడానికి కేవలం 169 స్థానాలు ఓట్లు వస్తే సరిపోతుంది. అయితే ఈయనకి ఏకంగా 201 ఓట్లు రావడంతో భారీ మెజార్టీని అయితే విజయం సాధించడం జరిగింది. అయితే మరోవైపు చూసుకుంటే ఇప్పుడు అభియోగాలు ఎదుర్కొంటూ జైలు శిక్షను అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ పార్టీ సైతం ఈ ఎలక్షన్స్ లో పోటీ చేయడం జరిగింది. కాకపోతే కేవలం ఒమర్ అయూబ్ కేవలం 92 ఓట్లను మాత్రమే సాధించడం జరిగింది. సో మొత్తంగా చూసుకుంటే రెండవసారి కూడా
పాకిస్తాన్ ప్రధానిగా అవడం తోటి ఇప్పుడు పాక్ లో ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక సంక్షోభం కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనం గత కొంతకాలంగా ఆర్థికంగా అటు వ్యవస్థ పరంగా కూడా పాకిస్తాన్ చాలా సంక్షోభంలో ఉందన్న విషయం అయితే మనకు అర్థమవుతుంది. సో ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ ని షరీఫ్ ఏ మేరకు గట్టెక్కిస్తారనేది మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఒక ఆసక్తికర అంశంగా అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.